नाज़रीन आदाब, मुंसिफ टीवी में आपका खैर मकदम है। सुनहरा तेलंगाना के साथ मैं हूं आपका मेज़बान इमरान अली बेग। शुरुआत करते हैं सुर्खियों के साथ। फोन टैपिंग मामलात की मुकम्मल जांच की जाए, बीआरएस लीडर कृष्णांक का मुतालबा। कहा, किसी फर्द वाहिद को निशाना बनाना ठीक नहीं। बोधन के साबिक एमएलए शकील आमिर के बेटे को पुलिस ने किया गिरफ्तार। रैश ड्राइविंग और हेरा फेरी के बाद राहिल आमिर 4 महीनों से था मफरूर। पीएम मोदी की हवा चलने का दावा करने वाले हमसे मुन्नाहारिफ लीडरों को क्यों उम्मीदवार बनाने पर मजबूर, बीआरएस के कारगुजार सदर केटीआर का सवाल। और हल्के असम्बली बांसवाड़ा में कांग्रेस की दावत इफ्तार, शब्बीर अली की शिरकत। जहीराबाद पार्लियामेंट उम्मीदवार सुरेश शेट्टर को कामयाब बनाने की अपील। वजीर आला रेवंत रेड्डी आज बाल बाल बच गए। रेवंत रेड्डी के काफिले में शामिल एक गाड़ी का टायर फट गया। इस लैंड क्रूज गाड़ी का टायर बुरी तरह से पंक्चर हो गया। ये वाकया वकाराबाद ज़िले के मन्नेगुड़ा में उस वक्त पेश आया जब रेवंत रेड्डी कोडंगल जा रहे थे। वकाराबाद ज़िले के रेवंत रेड्डी उस वक्त हुआ जब रेवंत रेड्डी कोडंगल जा रहे थे। तेलंगाना की अहम अपोजिशन पार्टी बीआरएस ने कहा है कि फ़ोन टैपिंग केस की मुकम्मल तहकीकात होनी चाहिए। बीआरएस चाहती है कि सिर्फ चुनिंदा अफराद को निशाना न बनाया जाए। बीआरएस लीडर एम कृषांक ने कहा कि साबिक वज़ीर आज़म मनमोहन सिंह ने कौमी सलामती के लिए फ़ोन टैप करने की ज़रूरत पर जोर दिया था। उनका कहना था कि कांग्रेस ने केसीआर पर बेजा इल्ज़ामात लगाने के लिए मुनक्किदा जलसे आम पर 100 करोड़ रुपए खर्च किए। కాంగ్రెస్ ఏమన్నా వాళ్ళు ఏం చేసిర్రు ఈ 100 రోజుల్లో చెప్తారు కావచ్చు అనుకుంటే కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే 100 కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టారు తుక్కుగూడలో. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఎలక్షన్ లో ఎట్లా అజెండా చేసుకోవాలి, మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ 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 అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి, ఫోన్ ట్యాపింగ్ చేసి బురద జల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇదే ఓహో ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒక 1,00,000 ఫోన్లను అంటారు. 200 మీటర్ల రేడియస్ లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట అట్లా పెట్టుకొని 10 లక్షల, మేము కాదు అన్నది, ఇవ్వండి లెక్క చూడండి, ఇది రాస్తున్న పత్రికలు, 10 లక్షల కాన్వర్సేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు. అంటే 10 లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ, దీనికోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసిర్రంట. ఇష్టం వచ్చినట్టు ఆరోపణ. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో వేద్దామనే ప్రయత్నం చేస్తారు కదా. ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి ఈ పెద్ద మనిషిని జైలు వేయాలి. ఎవరో కాదు, రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు, గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్, ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ, మీ నాయకుడు ప్రధాని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని? చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని? మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద? నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద? పిఎం బ్యాక్స్, ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్, సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్. ఇది बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर कहते हैं कि तेलंगाना में बीजेपी के पास कोई काबिल भरोसा उम्मीदवार नहीं था और ना ही कैडर, इसीलिए बीजेपी ऐसे लीडरों को इंतखाबी मैदान में उतार रही है जो बीआरएस से मुनहरिफ हो गए थे। మొత్తం రాష్ట్రంలో ఇయాల పోటీ మనోళ్ళకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు, క్యాడర్ కూడా దిక్కులేదు.
ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో ఒక చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి అంతగానం హవా ఉంటే ఎవరిని పెట్టినా గెలవాలి కదా. మరి లేదు. నేను ఒక మాట దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఆలోచించమని కోరుతా. वरंगल वेस्ट कांग्रेस के रुकन असम्बली एन राजेंद्र रेड्डी की मौजूदगी में बल्द डिवीज़न 11 से ताल्लुक़ रखने वाले बीआरएस पार्टी कायदीन ने कांग्रेस में शमूलियत इख्तियार कर ली। कांग्रेस में शामिल होने वालों में एम सुकुमार, मोहम्मद रब्बानी, जी रमेश, बी वेंकटेश, चंद्रागिरी और दीगर शामिल हैं। रुकन असम्बली राजेंद्र रेड्डी ने उनका पार्टी में इस्तकबाल किया। इस मौके पर रुकन असम्बली राजेंद्र रेड्डी ने कहा कि साबिका बीआरएस हुकूमत ने अवाम से किए गए वादों को पूरा नहीं किया और झूठे वादों से अवाम को धोखे दिए, लेकिन कांग्रेस अवाम से किए गए वादों को पूरा कर रही है। इसीलिए दूसरी जमातों के कायदीन कांग्रेस में शामिल हो रहे हैं। बांसवाड़ा कांग्रेस पार्टी कायदीन और कारकुनों का इजलास मुनक्किद हुआ। इस इजलास से तेलंगाना के वजीर सेहत दामोदर राज नरसिम्हा ने खिताब करते हुए पार्टी कायदीन और कारकुनों पर जोर दिया कि वो जहीराबाद पार्लिमानी हल्के से सुरेश कुमार शेटकर को भारी अक्सरियत से कामयाब बनाने के लिए मेहनत करें ताकि जहीराबाद पार्लिमानी हल्के पर कांग्रेस के झंडे को लहराया जा सके। उन्होंने मजीद कहा कि कांग्रेस अपने इंतखाबी मंशूर को जारी कर चुकी है। कांग्रेस तमाम जमानतों को पूरा करके दिखाएगी। इस इजलास में पार्टी उम्मीदवार सुरेश कुमार शेट्टर, बांसवाड़ा कांग्रेस इंचार्ज रविंद्र रेड्डी, डीसीसी सदर के श्रीनिवास और दीगर ने शिरकत की। రాజ్యాంగం మనకు సర్వంగా ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రశ్నించే తత్వము. ఏ నాయకుడైనా, ఎంత గొప్ప నాయకుడైనా, పెద్దవాడైనా ప్రశ్నించే సత్తా ఉన్నది ప్రజలకు. ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు, మనం జవాబివ్వాలి. జవాబుదారీతనం అనేది ఆ పార్టీకి, ఆ నాయకునికి ఉండాలి. ఆ దిశగా గతంలో కూడా మనం చూసినాం, చరిత్ర చూసినాం. జవహర్లాల్ నెహ్రూని చూసినాం, సొంత అల్లుని చూసినాం, ఇందిరాగాంధీని చూసినాం, వాజ్పేయిని చూసినాం. చర్చలు ఎలా ఉంటుండే? అలాంటి చర్చలు ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప్రణించుతుంది. बांसवाड़ा हल्के असम्बली में कांग्रेस पार्टी का जलसे आम भी मुनक्किद किया गया। कांग्रेस इंचार्ज ए रविंद्र रेड्डी ने कहा कि बांसवाड़ा हल्के में कांग्रेस पार्टी के कायदीन और कारकुनान को अपने अपने गांव में बूथ सतह पर सख्त मेहनत करनी चाहिए। शब्बीर अली ने भी शहर में मुनक्किदा कारकुनान के इजलास से खिताब किया और कहा कि सभी कायदीन और कारकुनान को इलेक्शन में जहीराबाद पार्लियामेंट पर कांग्रेस पार्टी का झंडा लहराने के मकसद से काम करना होगा। मैं हमारे मुस्लिम भाइयों से भी अपील कर रहा हूं कि आपका वोट अगर किसी वजह से बीआरएस को, यानी टीआरएस बीआरएस हो गया तो टीआरएस बीआरएस नहीं, डायरेक्ट आप बीजेपी को डालें, ऐसा होता। बीजेपी को डालने वाले होते। आज का जो इलेक्शन है ये तारीखी इलेक्शन है। कभी मुल्क में ऐसा इलेक्शन नहीं हुआ। आज संविधान, हमारे दस्तूर पे हमला हो रहा है, हमारे लोकतंत्र पे हमला हो रहा है, हमारी जमहूरियत पे हमला हो रहा है, हमारी सेकुलरिज्म पे हमला हो रहा है। इस हमले को बचाने के लिए तमाम हिंदू, मुस्लिम, सिख भाई, सेकुलर भाई एक जगह होना है। बांसवाड़ा में कांग्रेस की जानिब से दावत इफ्तार का एहतमाम किया गया। प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से हुकूमत के मुशीर मोहम्मद अली शब्बीर शरीक रहे। बांसवाड़ा में कांग्रेस पार्टी इंचार्ज रविंद्र रेड्डी और मुस्लिम कायदीन की जानिब से एक फंक्शन हॉल में दावत इफ्तार व ताम का एहतमाम अमल में आया। इस मौके पर मोहम्मद अली शब्बीर ने कहा कि रमज़ानुल मुबारक का महीना रोज़े और इबादतों का महीना है। इस दावत इफ्तार में जहीराबाद पार्लियामेंट उम्मीदवार सुरेश शेटकर भी शरीक थे। बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज रविंद्र रेड्डी ने तमाम मुसलमानों को ईद की पेशगी मुबारकबाद पेश की।
कामारेड्डी जिले में आने वाले जोकल के रुकन असम्बली तोटा लक्ष्मी कांताराव ने मकामी अवाम और बल्दी वर्कर से मुलाकात करते हुए उनके मसाइल से वाकफियत हासिल की और जोकल में वाक़ ऑडिटोरियम का जायज़ा लिया। उन्होंने ZPTC दादर राव पटेल और गायकवाड़ विट्ठल के घर जाकर उनसे मुलाकात की। एक टिफ़िन सेंटर में खाना भी खाया। इस दौरान उन्होंने पार्लियामानी इंतखाबात में कांग्रेस के उम्मीदवार को कामयाब बनाने की आवाम से अपील की। आपको बता दें कि रुकन असम्बली तोटा लक्ष्मी कांताराव गुज़िश्ता चंद दिनों से राबिता आम्मा की मुहिम चला रहे हैं ताकि अवामी मसाइल से वाकफियत हासिल हो सके। बाला समुद्रम हनुमान कुंडा में वाक़े BRS पार्टी के ज़िला दफ्तर में इफ्तार पार्टी का एहतमाम किया गया। इस प्रोग्राम के मेहमान खुसूसी साबिक़ वज़ीर एराबल्ली दयाकर राव थे। इनके अलावा सैलानी बाबा मोहम्मद अफजल अब्दुल मजीद, मोहम्मद निसार मखदूम, साबिक़ डिप्टी मेयर सिराजुद्दीन, BRS पार्टी अक़लियती सेल के सदर नईमुद्दीन भी मेहमानों में शामिल थे। BRS पार्टी हनुमान कुंडा ज़िला सदर दासिम विनय भास्कर इस दावत इफ्तार को उन्होंने मुनक़िद करवाया। याद रहे कि हुकूमत के साबिक़ चीफ विप रह चुके थे। सभी शुरका का एहसास था कि तमाम लोगों में भाईचारे के जज्बात बेदार हों। इस दौरान मज़ाहिब के बीच मुनाफरत को हवा देने वाली क़ुव्वतों से होशियार रहने पर जोर दिया गया। प्रोग्राम में BRS पार्टी अक़लियती सेल के कायदीन खलील, इस्माइल और दीगर ने शिरकत की। कांग्रेस लीडरान का कहना है कि उनकी पार्टी के दौरे हुकूमत में बनाए गए प्रोजेक्ट से हर ज़राई ज़मीन को आबपाशी की सहूलत मिल रही है और इस खुश्क मौसम में भी शहर को पीने का पानी फराहम हो रहा है। कांग्रेस सामाराम मोहन रेड्डी ने गांधी भवन में मीडिया से बात करते हुए ये तबसरा किया। उनका कहना था कि BRS दौरे हुकूमत में बन्ना कालेश्वरम प्रोजेक्ट 1 एकड़ को भी पानी नहीं दे पा रहा है और अवाम BRS की हकीकत को समझकर उसका किला कमा करना चाहते हैं। ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా మరి మీరు 10 ఏళ్లలో కాళేశ్వరం మేమే కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు మేమే ఇచ్చినాం అని చెప్పి అన్నారు కదా. మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు మీరే ఇచ్చి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం కూలిపోయింది కదా మీ కకుర్తికి. మరి కూలినప్పుడు ఆ 1 కోటి ఎకరాలకు నీళ్లు రావు కదా అనేటటువంటిది ఒక సూటి ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎవరైనా కూడా మెడకాయ మీద తలకాయల కోడి మంద దిమాకున్న ఆలోచన చేస్తారు. కానీ మేధావులు అనుకునేటటువంటి కేసీఆర్ గారు అండ్ కో మాత్రం ఈ मादिगा ढंडवारा के सदर सतीश मादिगा ने हैदराबाद में कांग्रेस पार्टी के हेडक्वार्टर गांधी भवन में मीडिया से बात की। उन्होंने बताया कि तेलंगाना के 10 ज़िलों में तंजीम के कारकुन सरगर्म हो चुके हैं और हाथ हमारा दोस्त के उन्वान से मुहिम चला रहे हैं। उन्होंने इस दौरान मंदा कृष्णा मादिगा को निशाना बनाया और बीजेपी की जीत के लिए उनके मुहिम के जवाब पर कई सवाल उठाए। उन्होंने याद दिलाया कि जब मादिगा के साथ नाइंसाफ़ी हो रही थी तो कांग्रेस पार्टी ने ही उषा मीरा कमेटी तश्कील दी थी। रेवंत रेड्डी ने ऐलान किया कि 100 दिनों के अंदर रेफरेंडम कराया जाएगा। మాదిగ హక్కుల కోసం పోరాటం చేసిన 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్న నాయకుడు నేడు భారతీయ జనతా పార్టీకి మాదిగల యొక్క సపోర్టు చేయాలి, ఆ పార్టీని గెలిపియాలని చెప్పేసి అని ఊరూరా తిరుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా నా నాయకుడిని, మా అన్నగారిని, ఎస్సీ వర్గీకరణ చేయడంలో 30 సంవత్సరాల కాలం నుంచి రాజకీయ పార్టీల పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. అది మొట్టమొదటి తెలుగుదేశం ఆ పాత్ర ఉంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో దీని తీర్మానం కూడా చేశారు గతంలో. సూటిగా అడుగుతున్నా कामारेड्डी के MLA वेंकट रामन्ना रेड्डी ने काउंसिलरों को मशवरा दिया कि वो 15 अप्रैल को कामारेड्डी म्यूनसिपल चेयरमैन के लिए किसी अच्छे शख्स का इंतखाब करें। उनका कहना था कि BRS के म्यूनसिपल चेयरमैन जानवी के खिलाफ तहरीक अदम एतमाद पेश करने से करप्शन ख़त्म नहीं हो जाएगा। काटेपल्ली वेंकट रमन्ना रेड्डी ने कामारेड्डी बीजेपी MLA कैंप ऑफिस में मीडिया कॉन्फ्रेंस रखी थी। उन्होंने कहा कि अगर बदनवान शख्स का मुंतखब किया गया तो कामारेड्डी के हालात मज़ीद ख़राब हो जाएंगे।
ఈ 5 సంవత్సరాలు ఏ తప్పు జరగనివ్వను. రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకునే వ్యక్తిని కాదు. అలా ఇంత డెఫిసిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది. కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద టీఆర్ఎస్ हैदराबाद पुलिस ने बोधन के साबिक एमएलए शकील आमिर के बेटे राहिल आमिर उर्फ साहिल को हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर गिरफ्तार कर लिया। राहिल दिसंबर 2023 में अपनी BMW को प्रजा भवन के बाहर सड़क डिवाइडर से टकराने के बाद से फरार था। वो फिलहाल गलत तरीके से ड्राइविंग और नक्काली के इल्ज़ामात का सामना कर रहा है। दरअसल राहिल आमिर 24 दिसंबर को प्रजा भवन के करीब एक सड़क हादसे में मुलविस होने के बाद मुबैना तौर पर पुलिस हिरासत से फरार हो गया था। साबिक एमएलए के बेटे पर इल्ज़ाम है कि उसने पुलिस अफसरान के साथ मिली भगत करते हुए केस में हेरा फेरी करने की कोशिश की। आज सुबह राहिल को मजिस्ट्रेट के सामने पेश करते हुए रिमांड में दे दिया गया है। दुबई फरार हो जाने के बाद राहिल के खिलाफ लुकआउट नोटिस जारी किया गया था। मेदक ज़िले में पीने के पानी के स्पेशल ऑफिसर भारती होलीकीरी ने मेदक के ज़िला कलेक्टर राहुल राज के साथ कोडीपल्ली मंडल के मोहम्मद नगर कुन्नारम गांव का दौरा किया। इस मौके पर स्पेशल ऑफिसर ने कहा कि हुकूमत गर्मियों में लोगों को पीने का पानी फराहम करने के लिए खुसूसी पहल कर रही है। देहातों, मंडलों और बल्दियात में पीने के पानी की किल्लत दूर करने के लिए हुकाम की जानिब से इक़दाम किए जा रहे हैं और अगर पीने के पानी की तकसीम में मसाइल हैं तो मुतबादिल इक़दाम किए जा रहे हैं। मेदक के ज़िला कलेक्टर राहुल राज ने कहा कि वो गर्मियों में पीने के पानी के लिए खुसूसी एक्शन प्लान के साथ आगे बढ़ रहे हैं और लोगों को बग़ैर किसी परेशानी के पीने का पानी फराहम करना चाहते हैं। ఈ హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది. సో అది ఒక టెంపరీ ఇష్యూ. అది కూడా బై 15th కల్లా ఆల్రెడీ 263 వాళ్ళు రిస్టోర్ చేయడం జరిగింది. మిగిలిన హ్యాబిటేషన్స్ కూడా బై 15th కల్లా రిస్టోర్ చేసేసి ఈ వేసవి కాలం మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సప్లై మాత్రం ఖచ్చితంగా చేయడం। महबूबाबाद के कोरवी मंडल के पेले गुंडला तांडा में मादर रहम में जिन्स का पता लगाने वाली एक टोली को पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने इस मामले में 6 अफराद के खिलाफ मुकदमा दर्ज कर लिया है। महमूदाबाद रूरल CI सरविया ने बताया कि पेली गंडला तांडा में जिन्स का पता लगाने की एक इत्तला पुलिस को मिली थी, जिस पर पुलिस ने कार्रवाई करते हुए मुलजमान को गिरफ्तार कर लिया। उन्होंने कहा कि इस मामले में एक केस दर्ज कर लिया गया है और मजीद तहकीकात जारी हैं। तुरवी एसఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు तुरवी एसఐ గారు తర్వాత DMHO మేడం గారు తర్వాత तुरवी लोकल सैबराबाद पुलिस कमिश्नरेट हुदूद में एक सनसनीखेज कत्ल की वारदात वाक़ हुई है। गैंगस्टर समीर और सुद्धों ने अपने हरीफ गैंगस्टर तेजस का पहले ताक़ुब किया, फिर धारदार हथियारों से उस पर हमला करके उसका कत्ल कर डाला। 2 गुंडे तरुण राय के पैरोकार बताए गए हैं। 26 साल का महलूक व मकतूल तेजस पिछले साल हुए तरुण राय के कत्ल में मुलजिम नंबर 3 था। कातिलों ने तेजस का कत्ल करके जश्न की वीडियो इंस्टाग्राम पर पोस्ट की। इस मामले में पुलिस ने 3 मुलजिमों को पकड़ा है और ये बदले की कार्रवाई बताई गई है। और आखिर में एक नज़र सुर्खियों पर। फोन टैपिंग मामलात की मुकम्मल जांच की जाए, BRS लीडर कृषांक का मुतालबा। कहा किसी फर्द वाहिद को निशाना बनाना ठीक नहीं। बोधन के साबिक MLA शकील आमिर के बेटे को पुलिस ने किया गिरफ्तार। रैश ड्राइविंग और हेरा फेरी के बाद राहिल आमिर 4 महीनों से था मफरूर।
पीएम मोदी की हवा चलने का दावा करने वाले हमसे मुन्नाहारिफ लीडरों को क्यों उम्मीदवार बनाने पर मजबूर, बीआरएस के कारगुजार सदर केटीआर का सवाल। और हल्के असम्बली बांसवाड़ा में कांग्रेस की दावत इफ्तार, शब्बीर अली की शिरकत, जहीराबाद पार्लियामेंट उम्मीदवार सुरेश शेटकर को कामयाब बनाने की अपील। सुनहरा तेलंगाना में आज बस इतना ही, इजाजत दीजिए, आदाब।